బంజారా హిల్స్ పెద్దమ్మ గుడికి సంబంధించి మీరు ఇనిషియేషన్ తీసుకున్నారు, కలెక్టర్ని కలిసారు, ఆ గుడి కూల్చివేతకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చారు, పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏంది సాల్వ్ అయిందా? ఇష్యూ సాల్వ్ అయిందా? భారతీయ జనతా పార్టీ అక్కడనే కాదు, ఎక్కడ ఇలాంటి విషయాలు జరిగినా ముందొచ్చేది భారతీయ జనతా పార్టీ. అక్కడ ఉన్నటువంటి 70-80 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి ఎవ్రీ ఇయర్కి అక్కడ బోనాలు చేస్తారు. అక్కడ గుడి లేదని మేము కూడా ఒప్పుకుంటాం, కానీ అక్కడ గుడికి సంబంధించినటువంటి మన పూజలు చేసుకున్నటువంటి ప్లేస్ అవుతున్నది, అది 80 ఏళ్ల నుంచి ఉన్నది. దాన్ని వాళ్ళు ఎప్పటి నుంచో అంటే స్వయంగా వెలిసినటువంటి అక్కడ ఉన్నటువంటి రాయిని వాళ్ళు కొలుసుకుంటూ ఎప్పటి నుంచో చేస్తున్నారు. దాని చిన్న షెడ్ ఉంటుండే, ఈ మధ్య కాలంలో కొంచెం ఏదో చేశారు. కానీ అదే ముందరొచ్చి చెప్పొచ్చు కదా, వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్మనెంట్గా చేయొచ్చు, వేరేదో ఒకటి చెప్పొచ్చు. కానీ వాళ్ళు వచ్చి కూలగొట్టిరు పండుగ రోజు. ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్పదలుచుకున్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ అక్కడ గుడి వచ్చేంత వరకు, తీసుకుపోయిన పెద్దమ్మ విగ్రహాన్ని అక్కడ పెట్టేంత వరకు మేము వదలము. 2-3 రోజులలోనే మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాము. అన్ని హిందూ సంఘాలందరూ కూడా మీటింగ్ పెడుతున్నాము. ఈ వారం రోజులలో దాని గురించి డిఫరెంట్ లెవెల్లో తీసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నాం. బజరంగ దళ్ కావచ్చు, హిందూ కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆ రోజు 48 గంటలు డెడ్ లైన్ ఇచ్చారు కదా ప్రభుత్వానికి. జీవో ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. డెడ్ లైన్ అయిపోయింది, నెక్స్ట్ యాక్షన్ ఎప్పుడు ప్రకటిస్తారు? మాకు కలెక్టర్ గారు నిన్న టైం ఇచ్చారు, నిన్న ఎక్కడనో లేట్ అయింది అని చెప్పారు, ఈ రోజు టైం ఇచ్చిన అంటారు. వారితో మాట్లాడంగానే మేము ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ నుంచి వాళ్ళు మాట్లాడినా అని చెప్తున్నారు. ఏం మాట్లాడిరని తెలుసుకున్న తర్వాత డెఫినెట్లీ మేము ఈ 2 రోజులలోనే మేము ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాము. అన్ని హిందూ సంఘాలతో కలిసి వాళ్ళే చూస్తారు ఏం చేయబోతున్నామని. ఇప్పుడు నెక్స్ట్ ఆ గుడిని కూల్చివేయడం వెనుక అంటే ఈ చిన్న గుడే, దీన్ని కూల్చేసినా ఎవరు రారు, ఎవరు ఏమారనే వాళ్ళ ధైర్యమా ఏంటి? అసలు గుడిని రాత్రికి రాత్రి 3 గంటలకు 12 ఎకరాల చిల్లర ల్యాండ్ ఉంది, దాని మీద కాంగ్రెస్ వారికి కన్ను పడ్డది. గవర్నమెంట్ కన్ను పడి దీన్ని ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ చేయాలనేది వాళ్ళ ఐడియాతోని అక్కడ ఒక కార్నర్కు ఉంటే పెద్ద ఎంఎన్సీలు ఇట్లాంటివి రావని చెప్పి అది తీసేస్తే మైనార్టీలు వాళ్ళకి దగ్గర అవుతారు, ప్లస్ ఇది రియల్ ఎస్టేట్ కూడా అవుతుంది అనే ఉద్దేశంతోనే అక్కడ తీయడం జరిగింది. అంటే దీని వెనుక 2 ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశం ఒకటి, దాన్ని వెంచర్ చేసి గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ చేయబోతున్నది. మీరు కొన్ని నెలలను చూస్తారు. మేము ఇప్పుడు డిబేట్ చేయదలుచుకోలేదు. మేము అడిగేది హిందువులకు సంబంధించినది. ఎప్పటి నుంచో యాదవులు అక్కడ చేస్తున్నారు పూజలు. దాన్ని ఎంతో కొంచెం జాగా 500 గజాల్లో 200 300 మీరు ఎంతో అంత చేస్తే మంచిగా ఉంటుందని మా యొక్క ఉద్దేశం. అంతవరకు పెద్దమ్మ గుడికి గుడి నిర్మాణం చేస్తానని గవర్నమెంట్ హామీ ఇచ్చిందా, జీవో ఇచ్చిందా? మీరు ఎందుకు వెనక్కి దగ్గర వీళ్ళంతా? ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా తగ్గలేమండి. ఇప్పటి కూడా ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు. కేంద్రంలో ఉన్న ఇప్పుడు కూడా మాకు స్థానికంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆడ ప్రతిరోజు ధర్నాలు జరుపుతూనే ఉన్నారు. ఖచ్చితంగా పెద్దమ్మ గుడి నిర్మాణం, మళ్ళీ గుడి నిర్మాణం ఏదైతే కూల్చిర్రో ఆ గుడి నిర్మాణాన్ని మళ్ళీ యథావిధంగా చేసి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసి వాళ్ళు చేసిన పాపానికి సంరక్షణ చేసుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజులలో హిందువులు ఖచ్చితంగా తిరగబడతారని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాము.